హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా పప్పు అండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చేస్తుందండి. అంత కమ్మగా ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పప్పునైతే తీసుకోండి. నేను వచ్చేసి ఒక గ్లాస్ కందిపప్పునైతే తీసుకున్నానండి. దీనిని 2 లేదా 3 సార్లు బాగా కడిగి పెట్టుకోండి. అలాగే దీనిని అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ముందుగా 2 సార్లు కడిగేసి అప్పుడు కొంచెం వాటర్ని అయితే వేసుకుని నానబెట్టుకోవాలండి. నేను వచ్చేసి ఒక గ్లాస్ పప్పునైతే వేసాను. దీనికి వచ్చేసి 2 గ్లాసుల వాటర్ని అయితే వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. కావాలి అంటే అప్పటికప్పుడు చేసుకున్నా బాగుంటుందండి. కానీ వీలైతే కనుక ఒక అరగంట సేపు పప్పునైతే నానబెట్టుకోండి. ఇందులోనే నేను 3 పెద్ద సైజువి టమాటాలను అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. పచ్చిమిర్చిని కూడా పొడవ చిలుకలుగా కట్ చేసుకోండి. అలాగే నానిన పప్పులో వీటిని కూడా వేసేసి 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. వేసేసి మూత పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఈలోపు చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును అయితే నానబెట్టుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ టమాటాలు వేసాం కదా. టమాటాల్లో పులుపు లేదు అంటే కొంచెం ఎక్కువ నానబెట్టుకోండి. టమాటాలు కొంచెం ఎక్కువ వేసేలా ఉంటే కొంచెం తక్కువ నానబెట్టుకోండి. పులుపునైతే అడ్జస్ట్ చేసుకోండి. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. కావాలి అంటే కుక్కర్లో వండుకోండి. లేదు అంటే నార్మల్గా వండుకున్న పప్పు బాగుంటుందండి. ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ కారాన్ని కూడా వేసేసి అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా రసం తీసేసి వేసేసుకోండి. మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చింతపండు రసం వేసాక ఒక 5 నిమిషాలు పప్పునైతే ఉడకనివ్వాలండి. ఈలోపు పోపునైతే పెట్టేసుకోవచ్చు. పక్కన ఒక గిన్నె పెట్టి ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే వేసుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకును కూడా వేసేసి పోపు అనేది బాగా వేగాలండి. అలానే అస్సలు మాడనివ్వకండి. పోపు కూడా వేగాక పప్పులోకి తిరగబెట్టేయండి. అంతేనండి. పప్పులోకి తిరగబెట్టేశాక ఒక్కసారి కలిపేసుకొని స్టవ్నైతే ఆఫ్ చేసేసుకోండి. పోపు వేసాక ఎక్కువసేపు వేగనవసరం లేదండి. అంతేనండి, టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.